ఇండియాలో మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమికి అగ్ని పరీక్షగా మారాయి. ఈసారి ఎల్డీఎఫ్ కూటమి అన్ని వైపుల నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకోవాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. మొత్తం మీద వామపక్ష కూటమి ఎదురీదుతోంది. మన దేశంలో భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. ఈ పార్టీనే సిపిఎం అంటారు. కాగా పశ్చిమ బెంగాల్లో కొన్ని దశాబ్దాల పాటు సిపిఎం అధికారం చెలాయించింది. సిపిఎం ధాటికి కాంగ్రెస్ కూడా వెనకడుగు వేసింది. అయితే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తెరమీదకొచ్చిన తరువాత బెంగాల్లో సిపిఎం ప్రాభవం తగ్గడం మొదలైంది. అంతిమంగా ఇవాళ బెంగాల్లో సిపిఎం మనుగడ కోసం పోరాడుతోంది. అలాగే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కూడా సిపిఎం సుదీర్ఘకాలం పాటు అధికారం చెలాయించింది. గతంలో త్రిపురను సిపిఎంకు దుర్భేద్యమైన కోటగా చెప్తుంటారు. సిపిఎం దిగ్గజం మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో త్రిపుర కూడా సిపిఎం చేజారింది. జైత్రయాత్రలో భాగంగా త్రిపురలో కూడా భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కాగా ప్రస్తుతం సిపిఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే. దేశవ్యాప్తంగా ఒక్క కేరళలోనే భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అధికారంలో ఉంది. కేరళ ముఖ్యమంత్రిగా సిపిఎం అగ్రనేత పినరయ్ విజయన్ కొనసాగుతున్నారు. కాగా మరికొన్ని నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికలు సిపిఎంకు అగ్ని పరీక్షగా మారాయి. కేరళలో మరోసారి అధికారంలోకి రావాలని వామపక్ష కూటమి భావిస్తోంది. ఇందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. వామపక్ష కూటమికి ఎటు చూసినా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల సామాన్య ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. అనేక అంశాల పట్ల వామపక్ష కూటమి తీసుకున్న నిర్ణయాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు విజయన్ సర్కార్ పనితీరుపై కేరళ యువత కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విజయన్ సర్కార్ విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ ఆరోపణలకు తోడు ఇటీవల బంగారం కుంభకోణంలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పేరు ప్రముఖంగా వినిపించింది. వాస్తవానికి బంగారం కుంభకోణం పాతముచ్చటే. దాదాపు 5 ఏళ్ల కిందట బంగారం కుంభకోణం తొలిసారి వెలుగు చూసింది. అయితే ఆ తర్వాత ఈ కుంభకోణం కనుమరుగైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి గోల్డ్ స్కామ్ హాట్ టాపిక్గా మారింది. అయితే ఇదంతా ఎల్డీఎఫ్ కూటమి గెలుపు అవకాశాలను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే అంటున్నారు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్. అంతేకాదు మరోసారి గెలుపు తమదే అంటున్నారు విజయన్. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల గెలుపొందింది. వామపక్ష కూటమిని ఎదుర్కొని కాంగ్రెస్ నాయకులు అనేక మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, కౌన్సిలర్లు అయ్యారు. అలాగే అనేక మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా కూడా కాంగ్రెస్ నాయకులు ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. మహాపంచాయత్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులు అభినందన సభ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేతలను ఆయన అభినందించారు. కాగా కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా ఈ మహాపంచాయత్కు హాజరవడం విశేషం. కాగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సదరు మహాపంచాయత్ జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకు తగ్గ ప్రణాళిక ఆయన తయారు చేసుకున్నట్లు సమాచారం. కాగా కేరళలో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యతను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు అప్పగించాలని రాహుల్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి బాగా దగ్గర. సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా వేణుగోపాల్కు పేరుంది. అంతేకాదు రాహుల్ గాంధీని తొలిసారి వైనాడ్ నుంచి గెలిపించడంలో కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ప్రియాంకను గెలిపించే బాధ్యతను కూడా కేసీ వేణుగోపాల్కి అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ పని కూడా సక్సెస్ చేశారు కేసీ వేణుగోపాల్.
ఇదిలా ఉంటే కేరళ మొదటి నుంచి బీజేపీకి కొరకరాని కోయగానే ఉంది. వాస్తవానికి కేరళలో పాగా వేయాలని కమలం పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు కేరళలో సత్తా చాటలేకపోయింది. గతంలో ఒకే ఒక్కసారి బీజేపీ తరపున ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి తిరువనంతపురం వామపక్షాలకు పెట్టని కోటలాంటిది. వామపక్షాలను తట్టుకుని అక్కడ మేయర్గా బీజేపీ నేత ఎన్నికయ్యారు. ఇదేమీ మామూలు విషయం కాదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకోవాలని కమలం పార్టీ పక్కా ప్రణాళిక తయారు చేసినట్లు సమాచారం. ఈ ప్రణాళికలో భాగంగా సామాజిక వర్గాలను ఆకట్టుకోవడంపై కమలం పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికైతే రాజకీయంగా బలమైన నాడార్ సామాజిక వర్గం బీజేపీ శిబిరానికి అనుకూలంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ సమాచారం. అలాగే మరికొన్ని బలమైన సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకోవడానికి కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి కేరళలో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి ఎదురీదుతోంది.